సంక్రాంతి రెండో రోజు మార్నింగ్ టిఫిన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి మన కనకలంక రేవు నుంచి దొడ్డిపట్ల రేవు మధ్యలో ఉన్న చిన్న లంకలు అయితే భోజనాల కోసం అని ప్లాన్ చేసాం. అందరినీ జాగ్రత్తగా పడవెక్కించుకుని చిన్న లంకలకు అయితే సేఫ్ గా అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇక్కడ ఉన్న లొకేషన్ కి, ఆ విజువల్స్ కి. ఈ చిన్న లంకలోంచి నడుచుకుంటూ అటువైపు ఉన్న దొడ్డబట్టలను అయితే చూసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడే అందరికి భోజనాలు అయితే ఏర్పాటు చేసాము. అందరం కూడా సరదాగా కింద కూర్చుని ఎదురుగా ఉన్న గోదావరి మంచి వ్యూ పాయింట్ చూసుకుంటూ ఆ చల్లగాలిలోని తెచ్చుకున్న భోజనాలు అయితే ఇక్కడే తినేసాము. గోదావరి కదరా, మనం 100 ఎకరాల చెరువు ఇది. తిన్న తర్వాత అందరితో కూడా బెలూన్ గేమ్స్ అయితే ఆడిపించాము. అందరూ కూడా బాగా అయితే ఎంజాయ్ చేశారు. అందరూ కూడా బాగా అలసిపోయారు. ఇంకా అక్కడి నుంచి మన నాగులంక సెంటర్ లో ఉన్న సిట్రస్ సోడాని అయితే అందరికి అయితే టేస్ట్ అయితే చేయించాము. మన చాకలపాలెంలోని ప్రతి ఇయర్ కూడా ఒకళ్ళు అయితే బొమ్మల కొలువు అయితే పెడతారు కదా రోడ్డు పక్కన. వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఆగి ఆ బొమ్మల కొలువు అన్ని కూడా వాళ్ళకైతే చూపించాము. ఇంకా నైట్ ఇంటికి రిటర్న్ అయిపోయి నైట్ అయితే మనకి క్యాంప్ ఫైర్ వేసి అక్కడైతే వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టాము. సంక్రాంతికి లాస్ట్ రోజు ఏం చేసామో చూడాలనుకుంటే ఒక లైక్ చేసి పేజ్ అయితే ఫాలో చేసుకోండి.